నిర్మల్ జిల్లా బేల మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో డ్రైనేజ్ కంపు కొడుతుంది అని అమ్మా న్యూస్ కథనానికి పంచాయతీ అధికారులు స్పందించారు. డ్రైనేజ్ లో పేరుకుపోయిన చెత్త, చెదారం, ప్లాస్టిక్ కవర్లతో నీరు నిల్వ ఉండడంతో దోమలు విపరీతంగా పెరిగి రోగాల బారిన పడుతున్నామని కాలనీ వాసులు అమ్మా న్యూస్ దృష్టికి తీసుకొచ్చారు. ఇదే ఇష్యూపై ప్రత్యేక కథనాలను అమ్మా న్యూస్ ప్రసారం చేసింది. దీంతో వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శి సిబ్బందితో అశోక్ నగర్ కాలనీకి చేరుకుని డ్రైనేజ్ లో పేరుకుపోయిన చెత్త, చెదారం, ప్లాస్టిక్ కవర్లను డ్రైనేజ్ నుంచి తొలగించారు. ఇక నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. రెండు రోజుల క్రితం ఏదైతే డ్రైనేజీ పూర్తి నిండి ఉండడం వల్ల వాసనతో దోమలు ఇతర వ్యాధులకు గురి అవుతున్న దీనిపై అమ్మాని అధికారులు స్పందించి ఇక్కడ ఉన్న డ్రైనేజీ క్లీన్ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉన్న అక్రమంగా షాపులు ఉన్నాయి, షాపులను కూడా వెంటనే తొలగించాలని కోరుతున్నాం. ఈ వార్త ప్రసారం చేసినందుకు అమ్మా న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు. రెండు రోజుల క్రితం ఏదైతే డ్రైనేజీ పూర్తి నిండి ఉండడం వల్ల వాసనతో దోమలు ఇతర వ్యాధులకు గురి అవుతుంది.